హైదరాబాద్ లో మరో అద్భుతమైన ఈకో పార్క్ అందుబాటులోకి వచ్చింది. అడ్వెంచర్స్, డెక్కన్ బర్డ్ సఫారీలతో డిఫరెంట్ గా ఆకట్టుకోబోతోంది. హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మించిన కొత్వాల్గూడ ఈకో పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ కు ఫ్యూచర్ సిటీ కేర్ ఆఫ్ కాబోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ టూరిజం అభివృద్ధిలో భాగంగా కొత్వాల్గూడలో 75 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ ఎకో హిల్ పార్కు నిర్మించింది. హిమాయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ఎకో హిల్ పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బుద్వేల్ లేఅవుట్ తో కలిపే రేడియల్ రోడ్ 2 ఇంటర్చేంజ్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాక్ వే పై పాదయాత్ర చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎకో పార్కును చుట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు, టూరిస్టులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే లక్ష్యంతోనే ఎకో పార్కును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుద్ది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్లకు లాభం ఉంటుంది. ఇక సందర్శకులు రోజంతా ఆహ్లాదంగా గడిపేలా ఈ ఎకో పార్కును విభిన్న ఆకర్షణలతో తీర్చిదిద్దారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రధానంగా బోర్డ్ వాక్, బర్డ్స్ ఏవియరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, బటర్ఫ్లై గార్డెన్, గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేప్, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, అరైవల్ ప్లాజా లాంటివి ఉన్నాయి. యువతను ఆకట్టుకునేలా అడ్వెంచర్స్, సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన బోర్డ్ వాక్ నిర్మించారు. అలాగే 6500 రకాల పక్షులు కనువిందు చేయనున్నాయి. 5 ఎకరాల్లో వివిధ రకాల పక్షుల కోసం రూపొందించిన బర్డ్స్ పార్క్ ప్రపంచంలోనే 2వ అతిపెద్దదిగా నిలవబోతోంది. వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన రకరకాల విదేశీ పక్షులు ప్రత్యేకంగా ఆకర్షించబోతున్నాయి. బటర్ఫ్లై గార్డెన్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. తెలంగాణలోని అత్యంత ఆకర్షణీయమైన పార్క్స్ లో కొత్వాల్గూడ ఎకో పార్క్ ఒకటిగా నిలవబోతోందని హెచ్ఎండి అధికారులు భావిస్తున్నారు. ఎకో పార్క్ లోని ప్రత్యేకతలతో భారీ సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని అతిపెద్ద ఎకో పార్క్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.